మీ స్పెషల్ మీ స్పెషల్ అనుకోండి. షాప్ స్పెషల్ అనగానే చూడండి మీ స్పెషల్ అనుకోండి. అంటే నా స్పెషల్ పుల్లగా కాజు అలా కాదు, ఇది కొంచెం ఇప్పుడు ఒకే షోలో ఉన్నాం, మన ఇద్దరు స్పెషల్ అంటే అదొక ఇదిగా ఉంటుంది. మీ స్పెషల్ అంటే కూడా సరే. ఓకే, మన ఇద్దరు స్పెషల్ చెప్పండి. ఓకే, కొత్తిమీర చికెన్ అన్నమాట. కొత్తిమీర చికెన్ బా భలే చేస్తున్నారండి. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమో చక్కగా కరివేపాకుతో చెప్పారు, ఇప్పుడేమో కొత్తిమీరతో చెప్తున్నారు. అసలు ఈ గ్రీన్ కి సంబంధించినవన్నీ బాగా చేసి చూపిస్తున్నారు, అంతేగా? అంటే ఒక రోజు ఇది ఒక రోజు అలా మంచిదే కదా, చక్కగా మంచి హెల్దీ చూపిస్తున్నారు. అలాగా మనకి ఫుడ్ గైడ్ లో చెప్తారు. సో మీరు కూడా మంచి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నారు. కరివేపాకు, సో కొత్తిమీర, ఇవన్నీ మంచి మంచిదే కదా. సో కొత్తిమీర చికెన్, కొత్తిమీర చికెన్. ఓకే, కొత్తిమీర చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. కొత్తిమీర చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నారు. అది కాకుండా మళ్ళీ కొత్తిమీర విడిగా గార్నిష్ కి. సో ఈసారి మీరు బోన్ నుండి చికెన్ తీసుకున్నట్టున్నారు. అవునండి. సో కొత్తిమీర ఏంటి మామూలుగా డైరెక్ట్ గా పేస్ట్ చేస్తారా దాన్ని? మీకు ఫ్రెష్ పేస్ట్ చేసిన ఫ్లేవర్ ఉంటుంది. సో ఓకే, దాంట్లో ఉప్పు గిప్పు ఏం వేయలేదు ఇంకా. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ రా తెలిసిపోతుంది అదంతా. సో పెద్ద పెద్ద పీసెస్ కావాలండి మీకు మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా. అంటే మీరు వేయడానికి మేము రీజన్ తెలుసుకుంటే దాన్ని బట్టి మేము అలా ఫాలో అవుతాం. మీకు చిన్న ముక్కలు అంటే త్వరగా కుక్ అవుతుంది అదనమాట, పెద్ద అంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు కొత్తిమీర పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కానీ కొంచెం ఇప్పుడు వేసుకుంటాం. కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. కొత్తిమీర పేస్ట్ తో పాటు చాలా పౌడర్లు యాడ్ అయిపోయి. అవునండి. ఇప్పుడు నీళ్ళు పై సో అదంతా దగ్గరికి అవ్వాలా? అవునండి, ఒక 3 to 4 minutes పడుతుంది మీకు కుక్ అవడానికి, విత్ బోన్ కదా. ఓకే, సో ఒక 4 minutes అయినా పడుతుంది. అవునండి. ఓకే, 4 minutes కుక్ అవుతూ ఉండు. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్ళకి మోచేతులకి కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆముదం కానీ మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో చర్మం గరుకుదనం అంతా కూడా పోయి మృదువుగా తయారవుతుంది. అలాగే చర్మానికి ముడతలు కూడా రాకుండా ఉంటాయి. ఓకే, దగ్గరికి వచ్చింది, దగ్గరికి అయిపోయింది.
వాసన కూడా గమ్మత్తుగా ఉన్నది కదా. గమ్మత్తుగా ఉందా? అంటే మీ తెలుగు మాత్రం గమ్మత్తుగా ఉంటుందండి. అలా అసలు అందరం మామూలుగానే ఇలా వంటలు చేసేటప్పుడు స్మెల్ బాగుంటుందని ఇలా చూస్తాము, బట్ రావు గారు మాత్రం ఇప్పుడు దాన్ని మొత్తం ఆస్వాదిస్తారనమాట. స్పూన్ ఇచ్చేయండి. ఇది ఏ కాంబినేషన్ లో తింటే బాగుంటుంది? ఇది మీ రోటీ పరాటాస్ కి రైస్ రోటీ. ఇది గ్రేవీ ఉన్నదన్నమాట. ఓకే, అది బయట అంటే దీంతో బాగా రోటీస్ పరాటాస్ బాగా రోటీస్ బాగుంటుందేమో అనుకున్న. పరాటా అంటే ఇంకొంచెం బాగా గ్రేవీ ఉండాలి, కానీ ఈ ఫ్లేవర్ కి కుర్మా కొత్తిమీర ఫ్లేవర్ కి పరాటాతో ట్రై చేయండి. ఎందుకంటే రావు గారు చెప్పే విధానం చూస్తుంటే అసలు పరాటాతో తింటే ఉంటది సుమి అన్నట్టుంది. సో కొత్తిమీర చికెన్ రెడీ. వావ్, మంచి వాసన. నిజంగానే చాలా మంచి వాసన వస్తుంది కొత్తిమీర కదా. ఎస్, అండ్ కొత్తిమీర చికెన్ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కొత్తిమీర చికెన్ తయారీ విధానం: ముందుగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, కొత్తిమీర పేస్ట్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, కొత్తిమీర చికెన్ రెడీ. ఓకే, చక్కగా కొత్తిమీర చికెన్. ఎస్, కానీ పరాటాస్ లేవు. పరాటాస్ లేకపోయినా పర్వాలేదు, మేము ఉత్తి కూర తినేస్తాం. పరాటాతో ఫీల్ అవుతాం, అలాగా పరాటా తింటున్నాం. ఓకే, చూసుకోండి, బోన్ లేకుండా తీసుకోండి. అదే ట్రై చేస్తున్నాను. సో మీరు ఎప్పుడు అంటుంటారు కదా కొత్తిమీర దేంతో చేస్తామో అది ఫీల్ టేస్ట్ తెలియాలి అని. సో ఐమ్ ట్రైయింగ్. ఇది మాత్రం క్లియర్ గా కొత్తిమీర తెలుస్తుంది, ఎందుకంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కరివేపాకు వచ్చి ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ అంత కరివేపాకుతో ఉంది అన్న వగరుగా ఉంది అన్నంత ఇబ్బంది ఏం లేదు. ఇదైతే ఈజీగా కొత్తిమీర తెలుస్తుంది. దీనిలో మీకు ఒగరు చేదో ఉండదు, ఏముండదు. సో డిఫరెంట్ ఒకలాంటి వాసన అనమాట. దాంతో మసాలాలు మన ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, కారం, పచ్చిమిరపకాయలు ప్లస్ గరం మసాలా, ఇది సంథింగ్ యూనిక్ కాంబినేషన్ అనమాట. విత్ చికెన్ తోటి ఇంకా అది ఆ జ్యూస్ తోటి ఆ వాసన తోటి ఇంకా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కర్రీ కంటే సో ఇది కొంచెం డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉంటుంది, ప్లస్ హెల్దీగా కూడా ఉంటుంది. ఎలాగో ఫుడ్ గైడ్ లో చెప్తారు, బట్ నా ఫీల్ నేను చెప్పాను. గుడ్, ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. చుండ్రుతో చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారు. చుండ్రు తగ్గడానికి రకరకాల చిట్కాలు ఫాలో అవుతూ ఉంటాము. ఇంకా రకరకాల లోషన్స్ ఇవి అవి రాసుకుంటూనే ఉంటాం. కానీ ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. టమాటాలు బాగా పండినవి ఒక 4 తీసుకొని మెత్తగా గుజ్జులాగా చేసేసుకొని ఈ గుజ్జుతో మాడుకంతా కూడా మృదువుగా మర్దన చేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకొని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండ్రు పూర్తిగా తగ్గడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లితో రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది, ఈ విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు మసాలా కూరలకు కానీ గ్రేవీ కూరలకు కానీ పెద్ద ఎత్తున వెల్లుల్లి వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఫంక్షన్స్ అలాంటివి జరిగాయనుకోండి, చాలా వెల్లుల్లి వలుచుకోవాల్సి వస్తుంది. వెల్లుల్లి పొట్టు ఒక పట్టాన రాదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే వెల్లుల్లిని ఒక 10 నిమిషాల పాటు గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి దాని తర్వాత కనుక పొట్టు తీసినట్లయితే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలుపుకొని బాగా జుట్టుకి మాడుకి రాసుకుని
ఒక అరగంట తర్వాత కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు బాధలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది.